బాధపడందే సుఖం లేదు. ఇది ఎందుకన్నానంటే ఏళ్ల తరబడి మన మైండ్లో పెరిగిపోయిన డిసప్పాయింట్మెంట్లు అనుకోండి, వైఫల్యాలు అనుకోండి, నెగిటివ్ ఎమోషన్లు ఇలా తెలియకుండానే మన మైండ్లో ఒక భాగం అయిపోతాయండి. ఈరోజు మనలో చాలా మంది బాధపడందే సుఖంగా ఉండరు. తినడానికి తిండున్నా, ఉండడానికి మంచి ఇల్లున్నా, మంచి కారున్నా, మంచి ఉద్యోగం ఉన్నా, డబ్బున్నా, బ్యాంక్ బ్యాలెన్స్లున్నా, క్రెడిట్ కార్డులున్నా, ఒక అందమైన భార్య ఉన్నా, అందమైన భర్త ఉన్నా, మంచి పిల్లలున్నా సరే ఈ క్షణానికి అంతా హ్యాపీగా ఉన్నా కూడా ఏదో గుర్తు తెచ్చుకుని బాధపడిపోతూ ఉంటారు చాలా మంది. అసలు దీన్ని చించగా అనిపిస్తూ ఉంటుందంటే దీనికి అసలైన కారణం మనలో పెరిగిపోయిన అసంతృప్తి. ఈ క్షణం పడిన బాధ తర్వాత క్షణం మర్చిపోతే ఏ గొడవ లేదండి. కానీ ఈ అయిపోయిన బాధంతా ఈ జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మనం ఏదో కోల్పోయాం, లేదంటే మనకేదో అన్యాయం జరిగిపోయింది, లేతే ఎవరో మనని చూసి ఓరలేకపోతున్నారు, లేకపోతే మనం ఏదైనా సరే తప్పుపడుతున్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, లేదంటే ఈ మధ్య బాగా వినపడేది ఏంటంటే నేను ప్రేమించిన వాళ్ళు లేకపోతే నాకు ఇష్టపడిన వాళ్ళు ఎందుకు దూరం అయిపోతున్నారు, లేదంటే భగవంతుడే నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు, ఇలాంటి లైఫ్ అస్సలు బాగోలేదు, చాలా బోర్గా ఉంది, ఏంటో వెధవ జీవితం, ఇలాంటి ఫీలింగ్స్ అన్ని కూడా మనకి తెలియకుండానే మనలో ఆ అసంతృప్తి ఉనికిని పెంచి పోషించుకుంటూ ఉంటుందండి. మనం హ్యాపీగానే ఉండాలనుకుంటామండి, కానీ ఈ మనలో ఈ అసంతృప్తి ఉంది చూసారా, అది మాత్రం అస్సలు మన సంతోషాన్ని ఎంటర్టైన్ చేయనివ్వదు. అంటే దాని నైజమే అంతమాట. అంటే మన లైఫ్ అంతా కూడా నాశనం అయిపోయిందన్న భ్రాంతిని ఎప్పుడూ కలిగిస్తూ ఈ జీవితాంతం ఆ అసంతృప్తి ఆ చెక్కు చెదరకుండా ఉండేలా అది రగిలించుకుంటూ ఉంటుందండి. అందుకే మనం ఎంత ప్రయత్నించినా సరే బాధల్లోనే ఉంటాం, కష్టాల్లోనే ఉండవు, ఈ డిసప్పాయింట్లతోనే బతికేస్తూ ఉంటాం. ఈ క్షణం హ్యాపీగా ఉన్నా సరే నిన్నటిది ఏదో తలుచుకుని నిన్నటి బాధో లేకపోతే నిన్నటి గాయమో లేకపోతే వాళ్ళేదో అన్నారు వీళ్ళేదో అన్నారు ఇలాంటివేవో తలుచుకుని, లేదంటే రేపటి భయాన్ని గుర్తు చేసుకుని మళ్లీ మనందరం కూడా ఇన్సెక్యూర్డ్ ముసుగులో దూరిపోతూ ఉంటాం. ఈ మొత్తం డ్రామాని వదిలించుకోవాలంటే ఒక్క మార్గం అండి. మనం ఫీల్ అవుతున్న ఈ డిసప్పాయింట్మెంట్ అంతా ఓ కల్పన అన్నది గ్రహించి మన బ్రెయిన్ లో ఈ కదిలే ఈ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిశితంగా పరిశీలించడం మొదలు పెడితే ఈ డిసప్పాయింట్మెంట్ అనేది మాయం అవడం మొదలవుతుందండి. తను క్రియేట్ చేసిన తప్పుడు భ్రాంతిని అంత నిశితంగా గమనించడాన్ని అయితే మాత్రం తట్టుకోలేదు ఈ డిసప్పాయింట్మెంట్ అనేది. సో అది మెల్లగా డైల్యూట్ అయిపోతుంది. ఎన్నో రకాల మానసికంగా అనుకోండి శారీరకమైన పెయిన్స్ ని ఎదుర్కోవడానికి ఈ భయాల్ని బాధల్ని క్షణాల్లో అధిగమించడానికి ఉపయోగపడే టెక్నిక్ కూడా. ఏ ఫీలింగ్ అయినా సరే ఒక ఆహారం అనేది కావాలండి. ఎంతసేపు మన ఆహారం పుష్కలంగా ఇచ్చినంత కాలం అది కొండలా పెరిగిపోతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఏడు మొహం పెట్టుకునేవాడు బ్రెయిన్ అనుకోండి, ఏ క్షణమైనా సరే వాడు హ్యాపీగా ఫీల్ అయిన దాన్ని యాక్సెప్ట్ చేయలేదు ఈ బ్రెయిన్. వెంటనే ఏం చేస్తుందంటే ఏదో ఒకటి గుర్తు తెచ్చేసి వాడిని మళ్లీ ఏడ్చేలా చేసేస్తూ ఉంటుంది. సో ఈ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళ స్పృహని కోల్పోయి నిరంతరం అవే నెగిటివ్ ఆలోచనలు చేయడం వల్ల వాళ్లలో పెరిగిపోయిన నెగిటివిటీనే జీవితాంతం పెంచి పోషించుకుంటూ ఉంటారు. అయితే మనం ఒక్క క్షణం ఆగి అసలు ఎక్కడ తప్పు జరుగుతోందో గమనించి ఎందుకు కాస్త కూడా సంతోషాన్ని మనం ఫీల్ అవ్వలేకపోతున్నామో అర్థం చేసుకుంటే ఈ నెగిటివిటీ అలా తీక్షణంగా అబ్జర్వ్ చేస్తూ పోతే అది కరిగిపోతుందండి. ఒకటండి, జీవితం ఉన్నది సంతోషంగా గడపడానికి. మనం రోజు చేసే ప్రతి పని సంతోషంతో ఉన్నదే. సమస్యలు ఏంటంటే మనం ఆ పనుల్లో బాధను మాత్రమే ఐడెంటిఫై అవుతున్నాం కానీ అందుకే మనకి బాధలు. కానీ ఆ పనుల్లో మనం సంతోషాన్ని కనుక ఐడెంటిఫై చేయగలిగితే జీవితాన్ని అద్భుతంగా మార్చే సంతోషమే మనందరికి కూడా మిగులుతుంది. మరి మీరేమంటారు?